వెల్కమ్ బ్యాక్. యూపీ విజయం తర్వాతే మోడీ రాజకీయంగా బలపడ్డారా? అంతకు ముందు వెనక్కు తగ్గుతూ వచ్చారా? కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బరిలోకి దిగిన మోడీ తన శపథాన్ని ఎంతవరకు నెరవేర్చుకున్నారు? ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో తన మార్కు పాలన ఎలా చూపించుకున్నారు? ప్రధానిగా ఈ 3 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మోడీ సాధించిన విజయం. నరేంద్ర మోడీ ఈ ఒక్క పేరు చుట్టూనే బీజేపీ పార్టీ తిరుగుతోంది. ఈ ఒక్క పేరు చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ ఒక్క పేరు చుట్టూనే అంతర్జాతీయంగా భారత సంబంధాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా మోడీ మొదటి నుంచి చాలా క్లారిటీగా అడుగులేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో పీఠమెక్కినా రాజ్యసభలో బలం లేదన్న విషయం మోడీకి తెలియంది కాదు. అందుకే ఒక్కో రాష్ట్రంలో బీజేపీ జెండా పాతుకుంటూ వెళ్లి రాజ్యసభ బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందుకే మొదటి 2 ఏళ్లు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు 2016 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. 2014లో మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 15 ఏళ్ల కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని బద్దలు కొట్టి మహారాష్ట్రలో జెండా పాతారు. హర్యానాలో కూడా అదే స్థాయిలో తన మార్కు చూపించుకున్నారు. కానీ ఢిల్లీ పరాజయం తర్వాత మోడీకి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాలేదు. 2016లో అస్సాం విజయం వరకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ జెండా పాతలేకపోయింది. 1,50,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తమిళనాడులో కూడా కమలం వికసించలేకపోయింది. రెండోసారి జయలలిత వరుసగా సీఎం అయ్యారు. కానీ ఆమె మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్ని గుప్పిటి పెట్టుకునే ప్రయత్నం చేశారు. పన్నీర్ సెల్వం అస్త్రం మిస్ అయినా శశికళ వర్గానికి చెక్ పెడుతూనే పావులు కదిపారు. మొత్తానికి పళనిస్వామి తమిళనాట సీఎం అయ్యాక ఇక్కడ రాజకీయాలపై అంతర్లీనంగా తన పట్టు కొనసాగిస్తూనే వచ్చారు. తమిళనాడులో కింద పడ్డ తనదే పైచేయి అనిపించుకున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయం సాధించడంతో వాళ్ళకి ఇప్పుడు ఏమిటంటే ఒక వేరే ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి పెద్దగా పట్టు రాలేదు. సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఇంతకుముందు పట్టు ఉంది, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు పట్టు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అస్సలు పట్టలేదు. ఇప్పుడు ప్రయత్నం అంతా అదేను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం దేశంలో ఒక 120 లోక్సభ కాన్స్టిట్యున్సీ ఐడెంటిఫై చేశారు. ఈ 120లో బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఇప్పుడు ఈ 120 కాన్స్టిట్యున్సీలో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అమిత్ షా మొన్న నల్గొండ డిస్ట్రిక్ట్కి వచ్చి ఈరోజు ఆంధ్రాకి వెళ్ళి ఈ పట్టు సాధించడం ప్రయత్నంలో ఉన్నారు. సో రాజకీయంగా అయితే డెఫినెట్గా 2014 తర్వాత చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. వెస్ట్ బెంగాల్, కేరళ వంటి కామ్రేడ్ల రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా ఎగరలేదు. అయినా సరే ఇక్కడ తన పట్టు పెంచుకునే దిశగా అడుగులేశారు. తాను ఓడినా తన శపథాన్ని మాత్రం గెలిపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని దాదాపుగా నిజం చేస్తూ వచ్చారు. ఉత్తర భారతదేశంలో తాజాగా గెలిచిన పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ను దాదాపుగా తుడిచిపెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత తరం నాయకుడైన రాహుల్ గాంధీని పూర్తి స్థాయిలో డీఫేమ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో కూటములతో చేతులు కలిపి బలపడ్డ హస్తానికి ఆ తర్వాత ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. మొత్తంగా రాహుల్ గాంధీని అత్యంత బలహీన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం మోడీ 100కి 100 పాళ్లు సక్సెస్ అయ్యారు. ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని 90% సాధించడంలో మోడీ సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 3 ఏళ్లలో తనపై కానీ తన పరిపాలనపై కానీ విమర్శలు చేయటానికి ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అవినీతి రహిత పాలనతో మోడీ మార్క్ ముద్ర వేశారు. ప్రధాని పీఠం ఎక్కుతూనే అవినీతిని తుడిచిపెట్టేస్తానని మాట ఇచ్చిన మోడీ ఈ 3 ఏళ్లలో దాదాపుగా ఆ మాట నిలబెట్టుకున్నారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడంతో ప్రతిపక్షాలకు విమర్శలు చేయటానికి అస్త్రాలు దొరకకుండా పోయాయి. దీంతో చిన్న చితక అంశాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వాళ్లు ప్రయత్నించాల్సి వచ్చింది. నిజానికి మోడీ ప్రస్తుతానికి సాధించిన గొప్ప విజయాల్లో అవినీతి రహిత పాలన ఒకటి. పార్టీలు మారడం మన విధానం కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మన విధానం కాదు, అవినీతి పర్వేస్తాలో వారి యొక్క భర్తం పడ్డం మన యొక్క విధానం. మోడీ గారంటే ఇవాళ అందరూ చెప్తూ ఉన్నారు, అరే ఈ మోడీ గారు ఏందయ్యా, ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనేడు, ఆయన తినడు, ఎవరిని తిన్నేవుడని. ఏ సోతే నహీ కిసి కో సోనే దేతే నహీ, ఏ ఖాతే నహీ కిసి కో ఖానే దేతే నహీ అని. ఖాతే నహీ అంటే ఖానా కాదు, మ్యాగీ కాదు, బ్యాగీ. ఆ నల్లధనం ఏతుందో అవినీతి పరుల పార్టీ వాళ్ళ అరివీర భయంకరుడిగా ఇవాళ మోడీ గారు తయారయ్యారు. 3 సంవత్సరాల పాలనలో మన నాయకత్వ బలం, మన కార్యకర్తల బలం. అందుకని కార్యకర్తలందరూ కూడా ఇది బహిరంగ సమావేశం కాదు, మనం అంతా కూడా బూత్ లెవెల్, బూత్ అంటే అది బేసిక్ యూనిట్,
ఆ బూత్ లెవెల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి శక్తివంతమైన పార్టీగా తయారు చేసేందుకు మనందరం సిద్ధం కావాలా. 2019 ఇంకా దూరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో ఇంటింటికి, గడప గడపకు, ప్రతి గుండెకు, ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మోడీ అనే బాహుబలి పీఠమెక్కిన దగ్గర నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారు. ఉత్తరాదిన దాదాపు జైత్రయాత్ర పూర్తి కావడంతో ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి పెట్టారు. అందుకే టార్గెట్ 7 స్టేట్స్ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాత్రలతో దూసుకెళ్తున్నారు. తెలంగాణ పర్యటనలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందేనంటూ అమిత్ షా చేసిన కామెంట్లే దీనికి ఉదాహరణ. ఏపీలో భాగస్వామ్య టీడీపీకి వ్యతిరేకంగా గళమెత్తకపోయినా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. తాజా బీజేపీ సభలో కొందరు కార్యకర్తలు లీవ్ టీడీపీ, సేవ్ బీజేపీ అన్న ప్లకార్డులు పట్టుకోవటం వెనుక ఆంతర్యం ఇదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిన 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో దాదాపుగా బీజేపీ మళ్లీ వికసించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో అధికారాన్ని దూరం చేసిన ఇక్కడి తప్పిదాల్ని గుర్తించి దానికి చికిత్స చేయటంతో కన్నడ నాట కమల విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తమిళనాడు కూడా పరోక్షంగా రాజకీయ కోటలుగా ఉన్న ఈశాన్య భారతంలో కూడా అదే స్థాయిలో పట్టు పెంచుకున్నారు. మొత్తంగా ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తూ యావత్ భారతదేశాన్ని కాషాయమయం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు మోడీ. ఉత్తరాఖండ్లో సాధించినటువంటి ఘన విజయాల వల్ల తనకు ఎదురులేనటువంటి అభిప్రాయంలో కమల్నాథ్ ముందుకు సాగుతున్నారు. అదే ఉత్సాహంతో అమిత్ షా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ముక్త అంటే కాంగ్రెస్ని పూర్తిగా ఒక ప్రధానమైనటువంటి ఒక పాత రాజకీయ పార్టీ, అది ఒక దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ లేనటువంటి భారతదేశాన్ని చేస్తామని వాళ్ళు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కానీ అది వాస్తవంలో ఎంత మేరకు విజయవంతమవుతుంది అనేది మనం వేచి చూడాల్సి. ఎందుకంటే మొన్ననే చూసాం మనము, పంజాబ్లో వాళ్ళు కాంగ్రెస్ విజయం సాధించింది. గోవాలోను, మణిపూర్లో కూడా పెద్ద పార్టీగా ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ కూడా ఇతర భాగస్వామ్య పక్షాలను కూర్చుకోవడంలో బీజేపీ ముందుండడం వల్ల వాళ్ళు అక్కడ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి అది కొంత రానున్న కాలంలో ఇంకా మొదట ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, తర్వాత 2019 ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అని అనడం కన్నా అవినీతి లేనటువంటి ఒక చట్టబద్ధమైన ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం పరిణితి చెందితే అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్కటే బలంగా కనిపిస్తోంది. ఎన్నికలొస్తే కర్ణాటక, మిజోరం, మేఘాలయ ఎలాగూ చేజారిపోయేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంతోనే అధికారంలో ఉంటుంది. దాన్ని కూడా తుడిచిపెట్టేసేందుకే అన్నట్లుగా 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. అవకాశం ఉన్న ప్రతి చోట అధికారంలోకి వచ్చారు. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గోవా, మణిపూర్లలో బలగం తక్కువగా ఉన్న సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పీఠాన్ని ఎత్తుకుపోయారు. కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ చేశారు. తెలంగాణలో గెలిచేందుకు ఒక్కో పావును అడ్డు తప్పిస్తున్నట్లు కాంగ్రెస్ ముక్త భారత్ అన్న తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు ఒక్కో రాష్ట్రంలోనూ బాగా వేస్తున్నారు. తనకు అధికారంలో అక్కడ పైచేయి దక్కకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ కు మాత్రం దక్కకూడదన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. 3 ఏళ్ల పాలనలో అన్ని విజయాలేనా, అపజయాలేమీ లేవా? మోడీ ముందున్న సవాళ్లేంటి? బ్రేక్